వాళ్ళు చూస్తారంటే మనం రాయచూరుకి వేసుకున్నాం. రాయచూరులో కొన్ని రోజులు ఒక వారం వరకు చూసినారు. తర్వాత ఇది మా వల్ల అవ్వదు అని వేరే హాస్పిటల్లో చెప్పినారు. మీరు ఎక్కడికి తీసుకెళ్ళిపోతే అక్కడి వరకు మేము సాయం చేస్తామన్నాడు. ఇంకా తర్వాత మేము బళ్ళారికి వేసుకున్నాం. బళ్ళారిలో ఒక వారం అట్లా అయిన తర్వాత కొంచెం బాగా అయినాడు. బాగా అయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చినాము. బాగా అంటే లేచి కూర్చుంటున్నాడా ఒక్కడే? లేదు 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 అదే కాకపోతే ఫస్ట్ కంటే కొంచెం బెటర్ అని. రైట్. దాని తర్వాత కార్వార్కి పోయినాము. కార్వార్కి పోయి అందరూ మెడిసిన్ అవన్నీ తీసుకున్నాము, ట్యాబ్లెట్స్ కూడా. అండ్ వాళ్ళు ఒక 1 month వరకు యూజ్ చేయమన్నారు. యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఆరామైంది లేకుంటే రాండి అన్నారు. అప్పటికిప్పుడు కొంచెం ఆరామైంది కాబట్టి ఏం పోలేదు. ఇంకా 1 month అయ్యలేదు. ఆరామైందంటే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ ద్వారా అయిందా లేకుంటే మీరు వేరే ఏమన్నా ఎక్స్ట్రా వాడినారా? ఎక్స్ట్రా కూడా ఇవి వాడినాము. ఏదది? బాక్స్ సరి చూపి పేరు అట్లా డబ్బా పేరు కనిపించేలాగా అట్లా ఇది వాడినారు. ఇది ఎన్ని రోజులు వాడినారు? 12 రోజులు. 12 రోజులు వాడినారు. 12 రోజులు వాడిన తర్వాత అది బాగా అనిపించింది. వాడక ముందు ఆయనకి ఏ విధంగా ఉండేది? అంటే ఏం లేదు, ఆ పైపు వాళ్ళే ఉన్నారు. దాని నుంచి మేము అన్ని రాగి గంజి కానీ ట్యాబ్లెట్స్ అన్నీ దాని ద్వారానే పోతుంది. కొన్ని రోజులు ఈ వాడడం వల్ల అతనికి మొత్తం అంటే శక్తి, ఎనర్జీకి చాలా బాగా వచ్చింది. దాన్ని తానే ఓన్గా తీసేసుకున్నాడు. ఏం తీసేసుకున్నాడు? రైస్ స్టోవ్ ముక్కుకి వేసినటువంటి పైప్ తీసేసుకున్నాడు సొంతంగా. ఇప్పుడు తింటున్నాడు. ఇప్పుడు మనం ఇడ్లీ కూడా పొద్దున తింటున్నాడు. ఇడ్లీ తింటున్నాడు. తినిపిస్తే తింటున్నాడు. ఓకే. పట్టుకొని వాకింగ్ కూడా చేస్తున్నాం. పొద్దున నడిపిస్తే నడుస్తాడు. ఇంతకుముందు నడుస్తున్నా? ఇంతకుముందు అంత బాగా పట్టుకొని నడుస్తూనే అంటే నీరసంగా ఉండేది, ఏలబడినట్టుగా. ఇప్పుడు నడుస్తాడు. పట్టుకుంటే జస్ట్ ఓకే ఓకే. అంటే ఇది రోజుల ముందు టోటలీ కోమా పేషెంట్ సార్. టోటల్ కోమా అంటే ఏమే మాట్లాడేది లేదు, చూసేది లేదు, షేక్ లేదు, రెస్పాన్స్ లేదు, కంప్లీట్ కోమా పేషెంట్. ఏ మూమెంట్స్ లేదు, మాట్లాడేది లేదు, ఏమేం లేదు, కంప్లీట్ కోమాలో. అప్పుడు ఆ టైంలో నేను కూడా చూడలేదు. నాకు పరిచయం ఉన్న వ్యక్తి వచ్చి ఇట్లా అయింది, కొద్దిగా మీరు ఆయన ఏమన్నా మెడిసిన్ ఇవ్వండి అని అది వచ్చాడు. అప్పుడు నేను ఒక బాక్స్ ఇచ్చాను, VR4 బాక్స్ ఇచ్చేసి వీక్కున్నాడని ఉదయం ఒక క్యాప్సల్, సాయంత్రం ఒక క్యాప్సల్ సజెషన్ చేశాను నేను. చేసిన తర్వాత 12 రోజులకి ఆయనే రైల్ స్టోవ్ ఓపెన్ తీసి ఇడ్లీ తిన్నాడని న్యూస్ వచ్చింది నాకు. ఎట్లా చూద్దామని అప్పుడు 12 రోజుల తర్వాత వచ్చి చూసాను పేషెంట్ ని. అందరూ పేషెంట్ చూడలేదు, నేను కూడా పేషెంట్ చూడకుండానే VR4 సజెషన్ చేశాను నేను. సజెషన్ చేసి పంపించాను ఒక బాక్స్. రెగ్యులర్ గా ఉదయం ఒక క్యాప్సల్, సాయంత్రం ఒక క్యాప్సల్ వాడినారు. వాడిన తర్వాత 12 రోజుల్లో మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కంటిన్యూ పెట్టమని చెప్పాను ఇదే మెడిసిన్. టోటల్ వోల్టాన్ VR4 కి థ్యాంక్స్. ఓకే బాబు, మీరు కూడా మీ ఫాదర్కి మంచి రిజల్ట్ వచ్చింది కదా. మరి రిజల్ట్ రావడం వల్ల అంటే ఇప్పుడు ఆయన చేతులు కాళ్ళు కదిలిస్తున్నాడు కదా, ఇది వరకు ఇది వాడక ముందు కదిలిస్తున్నాడా లేదా? నార్మల్ ఏకంగా అట్లా పడుకున్నట్టుగా కోమా టైపు కదలికలు ఏం లేవు. ఇప్పుడు కదిలిస్తున్నాడు, నడిపిస్తే నడుస్తున్నాడు. ఇది కేవలం ఎన్ని రోజులు? 12 రోజులు మాత్రమే. సరే, మరి మీ తరఫున వోల్టాన్ కంపెనీకి థ్యాంక్స్ చెప్తున్నావు. ఇతరులకు ఎవరికైనా ఇవ్వచ్చు కదా? ఏమి ఇబ్బంది లేదు కదా? ఓకే. ఇంకోసారి మీకు ఈ ప్రోడక్ట్ ఎవరు ఇచ్చారు? సార్ ఇచ్చాడు. ఓకే. సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపవా మరి? ఓకే, థ్యాంక్ యూ. ఇంకోసారి మీ నాన్న పేరు చెప్పండి. శ్రీనివాస్. ఏ ఊరు? ఎరిగేరా. జిల్లా రాయచూరు జిల్లా. ఓకే. మీ సెల్ నెంబర్ ఏమన్నా ఉంటే చెప్పండి. మా సెల్ నెంబర్ 7259594979. ఓకే. ఈ విధమైనటువంటి కస్టమర్స్ ఎవరన్నా సార్ దగ్గరికి వస్తే సారు మీకు ఇప్పుడు చెప్పినటువంటి నెంబర్కి ఆ కస్టమర్ ఫోన్ చేస్తే మీ వంతుగా వోల్టాన్కి కృతజ్ఞతగా ఆ పేషెంట్లకు కూడా మీరు సలహా ఇవ్వండి. అంటే మీకు మంచి జరిగింది కాబట్టి అది మాత్రమే, వేరే ఎక్స్ట్రా మేమేం చెప్పమనట్లేదు. ఇతరులు ఎవరన్నా అడిగితే కూడా అవునా మీ ఫాదర్కి బాగా అయిందా అంటే బాగా అయింది, విషయం ఏంది, ఎలా వాడకముందు ఎలా అయింది, వాడిన తర్వాత ఎలా అయింది అనేది ఎవరన్నా డౌట్ అడిగితే కూడా
ఆ ఫోన్కి మీరు రెస్పాన్స్ ఇవ్వండి అంతే. ఓకే, థ్యాంక్ యూ వోల్టాన్.